నేను అనునిత్యం ఆలోచించేది, నేను కష్టపడేది అందరూ బాగుండాలి. నేను అందరి వాడిని, ఏ ఒక్కరి కోసం నేను మాట్లాడడం లేదు. ఈ రాష్ట్రం కోసం మాట్లాడుతున్నా, 5 కోట్ల ప్రజల కోసం మాట్లాడుతున్నా. ఒక కన్న తండ్రి తన పిల్లల్లో ఎవరైనా బలహీనుడుంటే లేకపోతే దివ్యాంగుడుంటే ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాడు. అదే సందర్భంలో నేను కూడా ఆలోచించేది ఒకటే, అందరికీ న్యాయం జరగాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, వాళ్ళని కూడా సమాజంలో పైకి తీసుకురావాలి. అందరితో సమానంగా సమాన అవకాశాలు వారికి కూడా వచ్చే విధంగా చేయగలిగితే అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన ప్రజాసేవను కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆ ఆలోచనలో పుట్టిన ఆలోచనే ఈరోజు మార్గదర్శి బంగారు కుటుంబం.